ఇతని యొక్క అసలు పేరు పుల్లమరాజు రామకృష్ణారావు. ఇతడు బూర్గుల గ్రామం కల్వకుర్తి కేంద్రంగా 1899 మార్చి 13న జన్మించడం జరుగుతుంది. మరణించిన సందర్భాన్ని గమనిస్తే 1967 సెప్టెంబర్ 14వ తేదీన 68 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఇతడు ఒక ప్రముఖ రైటర్, బహుభాషా కోవిదుడు, బహురంగాలలో నిష్ణాతుడు. బూర్గుల రామకృష్ణ ఒక రైటర్గా ఎలాంటి పుస్తకాలు రాశాడు, అనువాదాలు కూడా చేయడం జరిగింది. సో అలాంటి పుస్తకాల్లో గమనిస్తే 1 నివేదన, 2 పుష్పాంజలి, 3 తొలిచుక్క, 4 లాహరి పంచకం, 5 సౌందర్య లాహరి, 6 కృష్ణ శతకం, 7 శారదాస్తుతి, 8 గౌరీస్తుతి. ఇలాంటి బహుముఖమైన గ్రంథాలు రాసిన వ్యక్తి, ఒక సాహిత్యవేత్తగా మనకు కనబడుతున్నాడు బూర్గుల రామకృష్ణ. అంతేకాకుండా అనేక అనువాదాలని, ఉర్దూ ఇతర భాషల్లో ఉన్న ప్రముఖమైన గ్రంథాలని తెలుగులోకి కూడా అనువదించడం జరిగింది. అలాంటి అనువాదాలలో ఉమర్ ఖయ్యూమ్ యొక్క రుబాయిలు అంట. ఖయ్యూమ్ రాసిన రుబాయిలని ఉర్దూ నుండి తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది. అలాంటి క్రమంలోనే జగన్నాథ పండితరాయలు రాసిన లాహరి పంచకాన్ని తెలుగులో